రాయచూడి ప్రజలందరికీ కూడా పోలీస్ తరఫున నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. రాయచూడి పట్టణము గత 15 సంవత్సరాల నుంచి, అదేవిధంగా మనకు డిస్టిక్ అయినప్పటి నుంచి కూడా పట్టణం బాగా పెరిగింది. పట్టణంలో వివిధ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఈ రాయచూడి పట్టణానికి ఒక మంచి ప్రతిష్టాపూర్వమైనటువంటి పేరు ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనల వల్ల ఆ పేరు ప్రతిష్టలో పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయమై సహకరించవలసిందిగా కోరుతున్నాను. దానికి గాను మొదటగా ఎవరైతే షాప్ ఓనర్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా టౌన్ మ్యూజియం శాఖ ప్రకారం 10:30 గంటల లోపల ఎవరు కూడా షాప్స్ ఓపెన్ చేయకూడదు, ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలను. ఆ విధంగా క్లోజ్ చేసుకోవడం వల్ల ఏదైనా ఈ రిఫ్రాఫ్ వాళ్ళంతా కూడా తిరిగే అవకాశం లేకుండా వారు కూడా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. మరియు ప్రజలందరికీ, తల్లిదండ్రులందరికీ తెలియజేయమనగా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం అలవాట్లు ఉన్నాయి అనేది గమనించుకోవాలా. దాంతోపాటు మనం బండ్లు కొనిచ్చి మైనర్స్కు డ్రైవింగ్ ఇస్తున్నాము, దానివల్ల వాళ్ళు ఓవర్ స్పీడ్తో పోయి కింద పడి చనిపోయి మీకే, మీ తల్లిదండ్రులకే మళ్ళా బాధ కలిగిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ టౌన్లో చేయరాదు, అవుట్కట్స్లో కూడా చేయరాదు. ఒకవేళ అలా చేసిన వెడల వారితో పాటు తల్లిదండ్రుల మీద కూడా చట్టం ప్రకారము వారి మీద చర్య తీసుకుంటాము. అదేవిధంగా ఇంకా రాబో వేసవికాలంలో సెలవులు వస్తున్నాయి కాబట్టి చాలామంది వెకేషన్స్ కావచ్చు, బంధువులింటికి పోతుంటారు. కాబట్టి ఎవరైనా సరే వారి ఇళ్లలో పోయేటప్పుడు ఆ విషయాన్ని పోలీసు దృష్టికి తీసుకోవాలను. అదేవిధంగా వారి చుట్టుపక్కల అందరూ కలిసి మొత్తం ఆ సరౌండింగ్స్ ఏరియా వాళ్ళంతా కలిసి వీలైనంత వరకు సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఆ కెమెరాల వల్ల మీకు, అదేవిధంగా మీ చుట్టుపక్కల వారికి మరియు మీ ధన మానానికి కూడా రక్షణ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ కాలనీలో అంతా కూడా గ్రూప్గా వేసి, అది ఎక్కువ మొత్తంలో ఖర్చు కాదు, దాని తగ్గట్టు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే అది అందరికీ కూడా బాగుంటుంది. సో వేసవి సెలవుల దృష్ట్యా ఏదైనా వెకేషన్ పోయేటప్పుడు కానీ, బంధువులు ఇంటికి పోయేటప్పుడు ఆ విషయాన్ని పోలీసు దృష్టికి సంప్రదిస్తే మేము అటు సైడ్ బీటు పెంచి మేము ఆ రక్షణ కల్పిస్తాం. సో ఇవన్నీ కూడా పాటించి పోలీసు వారికి సహకరిస్తే మనమంతా రాయచూడి పట్టణాన్ని ఒక మంచి శాంతియుత పట్టణంగా చేసుకుందామని కోరుచున్నాం. సార్, ఈ గ్యాంగ్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఇంకా రాబోయే మా ఆఫీస్ దృష్టిలో పెట్టి పీరియాడ్స్ కూడా చేస్తాం. ప్రివెంటివ్ డిటెక్షన్ కేసెస్ కడితే ఎన్ని కేసులు ఉంటే ఆ కేసులను తీసుకొని వారి మీద 1 సంవత్సరం పాటు జైలు పంపించడము, లేదంటే నగర బహిష్కరణ కూడా చేపిస్తాం.